అప్పుడు ఆ రాజంతా గమనించి పడాడంట. రాత్రి అయిందంట. నడుచుకుంటా సత్తులు లేకుండా ఊరికి వెళ్ళిపోయాడంట. ఆ రోజు దీపావళి అంట. పిల్లలందరూ సంతోషంగా కాల్చుకుంటున్నారంట. టపాసులు కాల్చుకుంటున్నారంట. అప్పుడు ఆ ఎలుక రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట. ఒక షాప్కి వెళ్ళి వంకాయ బాంబు తీసుకొచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? వంకాయ బాంబు. అమ్మో, అవునా? సరే. మళ్ళీ అడుగు చేరుకున్నాడంట. ఎలుకలందరినీ పిలిచి తన ప్లాన్ చెప్పాడంట. కొంచెం మట్టి ఇప్పుడు తన ప్లాన్ చెప్తున్నా. కొంచెం మట్టి తీసుకొచ్చి ఎలుకలానే తయారు చేశాడంట. దాని కడుపులో వంకాయ బొమ్మను పెట్టాయంట. ఒత్తి తోక పెట్టాయంట. ఒత్తి తోక వైపు పెట్టాయంట. ఒక ఎలుక పిల్లి కనపడేటట్టు డోర్ బయటికి పెట్టిందంట. ఒక ఎలుక కిచు 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 అని సౌండ్ చేసిందంట. ఉడిక్కి పడలే. పిల్లి నిద్రపోతుంది. ఉడిక్కి పడలేసి చూసిందంట. గంతులేసి దాన్ని నోట్లో పెట్టుకుందంట. అప్పుడు ఆ ఎలుకలు ఏం చేశాయి? పిల్లితో కాల్ చేశాయి. అప్పుడు వంకాయ మనకెళ్ళి పిల్లి ముద్ది కాయింది. అలా బుద్ధి చెప్పాయి ఎలుకలు పిల్లికి. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ స్టోరీ తుంటరి చిలుక. నెక్స్ట్ స్టోరీ చెప్పబోతుంది హిమని. ఏం చేయాలి? తుంటరి చిలుక. మా హిమని లాగే తుంటరిది అనమాట అది. కానీ స్టార్ట్. అనగనగా అడవిలో ఒక చిలుక ఉండేదట. ఆ చిలుక చాలా తుంటరిదంట. ఏ జంతువులు కన్నా దాన్ని ఏడిపించి గంతులేసేదంట. ఒకరోజు ఏనుగు నిద్రపోతుంటే దాన్ని ఎలాగైనా ఏడిపిద్దామని పొడిచేసిందంట. ఏనుగు దాన్ని ఎలాగైనా పట్టుకుందామంటే అవ్వట్లేదంట. వెనకాల నుంచి పొడిసే సరిపోతుంది అంట. అప్పుడు ఏనుగుకి ఒక ఆలోచన వచ్చిందంట. అక్కడ ఒక చెరువు కనపడిందంట. తొండలో మొత్తం నింపేసుకొని నీళ్లు తొండంలో నింపుకొని మళ్ళీ ఎప్పట్లాగే ఉందంట. అక్కడే ఎప్పట్లానే తొండరి చిలుక వచ్చింది. వచ్చి తన పైన వాలింది. పొడిచి వాలింది. పొడవడానికి వాలింది. చేసి వెళ్ళిపోయింది. ఎల్లలా వాలేటప్పుడు తొండంతో నీళ్ళు వేసింది. వాలేటప్పుడు తొండంతో నీళ్లు విసిరింది. ఆ చిలుక నీటిలో పడిపోయింది. ఈత రాక బాధపడుతుందంట. జాలి పడినా ఏనుగు జాలి పడింది. మరి దాన్నంతా పైకి లేపింది అంట. అప్పుడు తుంటరి చిలుక తుంటరి పనులు మానేసి అందరితో కలిసిమెలిసి ఉండేది. ధన్యవాదాలు. ఏది టక్కరి కోతి వద్దులే కానీ ఇందాక చెప్పింది తెలుసా నీకు? నేను చెప్పాను కదా, తెలివి లేని రాజు. నేను చెప్పనా? చెప్పు. అనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేదంట. ఆ కోతి చాలా తెలివిదంట. ఒక్కరోజు తనకి బాగా ఆకలేసిందంట. నడుచుకుంటూ గుహలోకి వెళ్ళిపోయిందంట. గుహలోకా? ఆ గుహ పెద్ద పులిది. అమ్మో, పెద్ద పులి భయమా నీకు? లేదు. సరే, గుహలోకి వెళ్ళిపోతా ఆ పెద్ద పులి నిన్ను కానీ చూసిందనుకో అంటే పోయి వెళ్ళిపోతుంది భయపడి. అంట. సరే కానీ అనగనగా అడవిలో ఒక కోతి ఉండేదంట. ఒకరోజు ఆ కోతికి చాలా ఆకలేసిందంట. నడుచుకుంటూ గుహలోకి వెళ్ళిపోయిందంట. ఆ గుహ పెద్ద పులిదంట. అక్కడ ఒక వేరుందంట. దాన్ని పట్టుకొని లాగితే దొంగలుంటుందా అని పట్టుకొని లాగిపోతుంటే అందులోకి పెద్ద పులి వచ్చిందంట. దాన్ని చూసి భయపడి ఒక ప్లాన్ వేసిందంట. పులి మామ మన ఇద్దరిని చచ్చిపోయేలాగా ఈ పైగా పడిపోతుంది అంటే నాకు చేతులు నొప్పెడుతున్నాయి నువ్వు పట్టుకో అంటే నేను ఎందుకు చచ్చిపోతాను అంటే ఈ పైగా పడిపోతుంది నాకు చేతులు నొప్పెడుతున్నాయి నువ్వు పట్టుకో అంటే పట్టుకుందంట. నేను వేరే పెద్ద జంతువుని తీసుకపోతే